వేములవాడలో ఆటో కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేములవాడ ఆటో యూనియన్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో తిప్పాపూర్ బస్టాండ్ వద్ద వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిటిఓ శ్రీనివాస్, ఎంబీఐ వంశీధర్, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, టౌన్ సిఐ వీరప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులు కేక్ కట్ చేసి ఆటో డ్రైవర్లు, ఓనర్లకు స్వీట్లు పంపిణీ చేస్తూ ఆటో కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు, ఓనర్లు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, ఆర్డీఓ మరియు పోలీస్ శాఖకు సహకరించాలని సూచించారు. అలాగే ప్రయాణికులు, ముఖ్యంగా భక్తులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి సురక్షితమైన ప్రయాణ సేవలు అందించాలని కోరారు. ఆటో యూనియన్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి రావడంతో ఆటో కార్మికుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడిందని పేర్కొన్నారు. ఆటో కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సహాయక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ సముద్రాల రాజు, కౌన్సిలర్లు టైలర్ శ్రీనివాస్, మైలారం శ్రీనివాస్తో పాటు ఆటో యూనియన్ సభ్యులు, ఆటో డ్రైవర్లు, ఓనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒక్క నిమిషం తినడా ఎందుకంటే మేము కూడా మా శాఖ తరఫున కూడా మేము కూడా మీకు ఎల్లవేళలా అండగా ఉంటున్నాము. అది మరి ఆ రోజు ప్రశ్న సందర్భంగా చెప్పడం జరిగింది. అలాగే పోలీస్ శాఖ వారు కూడా వారి సహకారాన్ని ఎల్లవేళలా అందిస్తున్నారు. మరి మున్సిపల్ అధికారులు, మరి వీరి చైర్మన్ వారి ఆధ్వర్యంలో కూడా వారు కూడా మరి మీకు అండగా ఉంటున్నారు. కాబట్టి మీరు కూడా ఎలాంటి ఆత్మన్యూనత భావానికి గురి కాకుండా కష్టపడుతూ పనిచేస్తూ ఎలాంటి సమస్య వచ్చినా కుటుంబ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ డెఫినెట్గా మీ ప్రెసిడెంట్ గారికి విన్నవించుకోవాలి. ఎలాంటి అంటే ఏమంటారంటే మనకు డిప్రెషన్ గురి కావద్దు, స్ట్రెస్కు లోని కాకుండా కుటుంబం, ఎందుకంటే ఇంటి పెద్దగా మీరు ఉంటారు, పిల్లలు ఉంటారు, భార్య పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు. ఎందుకంటే ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా డెఫినెట్గా బాధలు ఉంటాయి. కుటుంబం అన్నప్పుడు బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. భూమి మీదకి వచ్చినప్పుడు డెఫినెట్గా అవన్నీ అనుభవించాలి. కాబట్టి డెఫినెట్గా మీరు కూడా మరి మనం ఉన్నంతలో మనం పాటుపడుతూ ఎలాంటి మనకు ముఖ్యంగా ఏంటంటే ఆటో పరంగా చూసుకున్నట్టయితే మరి మనకు ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా మనకున్న మోటార్ వాహన చట్టంలోని మరి రూల్స్ను పాటిస్తూ మద్యం తాగి డ్రైవ్ చేయడం చెప్తాము. అలాంటివి మనం పాటించాలి. అలాగే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దంటాం. మరి ఓవర్లోడ్ ఎక్కువగా వేయద్దు. అలాగే మరి ఎందుకంటే ఇవన్నీ రోడ్డు భద్రత సంబంధించిన విషయాలు కాబట్టి ఇవన్నీ పాటించాలి. మహాలక్ష్మి స్కీమ్ అనేది ఉచిత బస్సులు వేయడం వల్ల మనకు ఆటో డ్రైవర్లకు గిరాకులు తగ్గిపోయినాయి. ఆటో డ్రైవర్లతో పాటు ట్యాక్సీ కార్లు నడిపే వాళ్ళకు గిరాకీ ఉపాధి కోల్పోయినది. కాబట్టి సార్ దానికి తోడు ఇప్పుడు ప్రతి జిల్లాలో ఆర్టీసీకి అనుసంధానంగా ఎలక్ట్రిసిటీ ఆటోలు వస్తున్నాయని ప్రభుత్వం చెప్తుంది. సార్ అది వస్తే ఇప్పటికే మాకు బస్సులు ఉచిత బస్సులు చేపట్టి గ్రామాలలో ఉన్న పెద్ద ఆటోలన్నీ అమ్ముకొని కొంతమంది అయితే చనిపోయింది. సార్ మా ఈ నెల 23 మంది దాకా చనిపోయారు. మీ వారికి చెప్పుకోలేదు, మీకు చెప్తున్నాం, అందరు అధికారులు ఉన్నారు ఇక్కడ. కాబట్టి మా అందు దయచేసి మీ ద్వారా మీ జిల్లాకు బాధ సార్ సిఐ గారు ఉన్నారు, మా చైర్మన్ గారు ఉన్నారు ప్రభుత్వం తరఫున. మేము మీకు రేపు ఎల్లుండే వినతి పత్రాలు ఇస్తాం. ఈ ఎలక్ట్రికల్ ఆటోలు అనేది వస్తే ఇంకా రోడ్డు మీద పడే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే మాకు దేవస్థానం ఉంది కాబట్టి చిన్న కొద్ది గొప్ప కిరాలు వెళ్తున్నాయి. అది ఆదివారం, సోమవారం, శుక్రవారమే తప్ప అట్టి రోజుల్లో ఏం గిరాకులు ఉంటలేవు సార్. భార్య పిల్లలను జాదుకొని బతికే పరిస్థితి. కొంతమంది భార్యల మీద ఉన్న పుస్తకాలు అమ్ముకోండి అంటే ఆవేదన వస్తుంది సార్. అట్లా అమ్ముకొని ఆటోలు నడుపుకుంటున్నారు, ఫైనాన్షియల్ గుంజుకపోతున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని నిర్ణయిస్తున్నాం ఒకటే, మా ఎమ్మెల్యే ప్రభుత్వం ఇప్పుడు మా ఎమ్మెల్యే గారికి ఒకటి వినతి పత్రం ఇస్తాం. అసెంబ్లీలో చర్చించి ఈ ఎలక్ట్రిక్ ఆటోలు
బంద్ పెట్టే విధంగా మేము మాట్లాడతాం ఎమ్మెల్యే గారితో. ఒకవేళ మా పొన్నంపాకర్ గారిని వస్తుందని చెప్తాం. ఒకవేళ నిజంగానే అట్లా వస్తే ఇంతకుముందు ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆటోలకు ఏం చేసింది లేదు. కాబట్టి ఆ పార్టీ ఆ ప్రభుత్వం పోవాలి, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని తెలంగాణ వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు కంకణం కట్టుకుంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు అన్యాయం చేస్తే రాబోయే రోజుల్లో ఇబ్బంది కలుగుతాయి. కాబట్టి ఆటో డ్రైవర్లను దాదాపు ఇక్కడ మాకు 1800 ఆటోలు, ఒక వేములవాడ దేవస్థానం ఉంది కాబట్టి 1800 ఆటోలు. ఈ 1800 ఆటోలు అంటే భార్య పిల్లలతో దాదాపు ఒక 10,000 ఓటర్లు ఉంటాం. వాళ్ళ చుట్టాలు, అన్నదమ్ములు, తల్లిదండ్రులు ఇట్లా ఓటర్ పుస్తకం కోల్పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మమ్మల్ని గుర్తించి మీరు ప్రభుత్వం చేయాలనుకుంటే ఇప్పుడు కళ్యాణ్ బాగ్ ఇచ్చింది సరిపోతుంది. ఇప్పటికే ఓలా ఆటోలు అవి ఏమంటారు, అది రాపిడో బైకులు, ఆటోలు ఇప్పటికే వస్తున్నాయి. దాంతోపాటు ఇప్పుడు ప్యాసింజర్ దిగుడుతోనే సార్ ఇక్కడికి వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ చేసుకుంటే స్కూటీ మీద వచ్చి బైక్ మీద వచ్చి ఎక్కించుకోవచ్చు. అట్లతో మాకు గిరాకులు తగ్గిపోయినాయి. అదిలో మమ్మల్ని గుర్తుంచుకోవాలి. మేము ఇన్ని కుటుంబాలు బతకాలంటే మాకు చాలా కష్టం ఉంది. దేవస్థానం యాత్రికులు వస్తేనే మాకు గిరాకులు వెళ్తున్నాయి సార్. ఈ ఆటోలు మాత్రం బంద్ చేయించాలి. మేము గత ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఆంధ్ర ప్రభుత్వం యాదా 12,000 రూపాయలు ఇచ్చేది సార్ జగన్మోహన్ రెడ్డి. మాకు ఏమంటే కేసీఆర్ వెళ్ళినప్పుడు మాకు ఆ ప్రభుత్వం ఆదుకోలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని భావిస్తున్నాం. ఇవి వెంటనే బంద్ చేస్తానని మేము మీ ద్వారా తెలియజేస్తున్నాం సార్. ఆటో దినోత్సవంలో నేను భాగంగా ఉన్నాను. గత 2 సంవత్సరాలుగా చాలా దగ్గర నుంచి మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను. మన వేములవాడ ఆటో యూనియన్ చాలా కలిసికట్టుగా పనిచేయడం, ప్రతి ఈవెంట్లో కలిసికట్టుగా పార్టిసిపేట్ చేయడం, మేము ఏదైనా ప్రోగ్రామ్ చెప్పినా అందరూ చెప్పగానే వచ్చి ప్రోగ్రామ్ అటెండ్ కావడం, ట్రాఫిక్ నియమాలు పాటించడం, ఇవన్నీ కూడా మంచిగా చేస్తున్నారు. ఇదే విధంగా మీరు భవిష్యత్తులో కూడా కంటిన్యూ చేయాలని, గతంలో ఇప్పుడు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సార్ చెప్పినట్టు మనం ఆటో డ్రైవర్లందరికీ చాలాసార్లు దఫాలుగా మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పించడం జరిగింది. మీకు మళ్ళీ నా తరపు నుంచి మన వేములవాడ టౌన్ పోలీస్ తరపు నుంచి మీకు ఒకటే విన్నవించుకుంటున్నాను ఏంటంటే, దయచేసి మీరు కూడా మీ బండ్లని ఇన్సూరెన్స్ చేయండి, మీ లైసెన్సులు అన్నీ చెక్ చేసుకోండి, ట్రాఫిక్ నియమాలు పాటించండి, జాగ్రత్తగా గమ్యం చేయండి. మీ మీద ఆధారపడి మీ కుటుంబాలు ఉన్నాయి. దయచేసి మీకు ఏదైనా జరిగితే మీ కుటుంబం రోడ్డున పడుతుంది. మా ఎస్ఐ గారు చెప్పినట్టు నేను ఆటో డ్రైవింగ్ చేస్తున్నాను, మీ పిల్లల్ని మీరు ఒక మెట్టు ముందు చదివించాలి. అదంతా చేయాలంటే ముందు మీరు సేఫ్గా ఉండాలి. మీ ఆటో ఎక్కిన పబ్లిక్ సేఫ్ అండ్ ఫీల్ కావాలి. దయచేసి ఈ ఆటో కార్మికుల దినోత్సవం సందర్భంగా మీరందరూ ఇవాళ ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోండి, ఒక వాగ్దానం చేయండి, ఒక ప్రమాణం చేయండి. ఖచ్చితంగా నేను ట్రాఫిక్ నియమాలు పాటిస్తా, నిబంధనలకు అనుసరించి నేను ఉంటా, లోడింగ్ దాటి నేను ఎక్కాను అని చెప్పి అందరూ వాగ్దానం చేయండి, అందరూ పాటించండి. ఇదే విధంగా ముందు కూడా శ్రీనివాస్ ఆధ్వర్యంలో మీరు మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి సార్ చెప్పినట్టు మీకు ఏదైనా సమస్యలు ఉంటే చైర్మన్ గారు చెప్పినట్టు వాళ్ళ దృష్టి తీసుకపోతే వాళ్ళు ఈటీఓ గారు మా లెవెల్లో పరిష్కరించేది మేము తప్పకుండా మీ సమస్యలు పరిష్కరిస్తాం అని మీకు హామీ ఇచ్చి, మీరు మళ్ళా ఒకటే చెప్పేది, ట్రాఫిక్ నియమాలు పాటించండి. దానికి రావాలంటే సాయిరాక్స్ అని హైదరాబాద్ నుంచి కానీ వివిధ ప్రాంతాల్లో వచ్చినటువంటి సాయిరాక్స్ ఎక్కడంటే డైరెక్ట్ తీసుకొచ్చి అవి మన అందరూ తీసుకొచ్చి సాయిరాక్స్ ఇక్కడ అని చెప్పి చెప్పడం. మరి నేను కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి మీతో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా, మరి చిన్నవి సిరణ కూడా చాలా నేను సినిమాలు కూడా చూసిన మా నాన్న కానీ మా అందరితో బంధుమిత్రులాగా ఉండడం. మరి మనందరం బంధుమిత్రులాగా ఉండే అన్నదమ్ముల వాళ్ళని కూడా నేను ఆటో కార్మికులు అన్నాడు. అందుకోసమే మరి గౌరవ శాసనసభ్యులు గారు కూడా గతంలో ఈ యొక్క ఆటో కార్మికులు ఎట్లాంటి పరిస్థితి ఏర్పడడం గత ప్రభుత్వంలో చాలామంది నేను కళ్ళ ముందు చూసిన. మరి అన్నగారు వచ్చిన తర్వాత మీకు చాలా సమస్యలని పూర్తి స్థాయిలో నెరవేర్చకుండా కూడా కొంత స్థాయిలో నెరవేర్చి మరి ఆటో కార్మికులకు వారు అనుభవిస్తున్నటువంటి కష్టాన్ని చూసి మరి రవాణాను వేములవాడ పట్టణంలో రవాణాను కొంచెం మెరుగుపరచడం జరిగింది. దాంతో మీకు కొంచెం ఉపాధి కూడా దొరకడం అనేది సులభమైంది. మరి ఇట్లా ఆటో కార్మికులతో పాటు మరి వేములవాడ పట్టణంలో అన్ని రంగాలపై మన ఆదిశీలన్న గారు అభివృద్ధి చేస్తున్నారు. మరి మీరు కూడా భాగస్వాములు అవుతున్నారు. మీరు కూడా ఆటో అంటే మరి సుదూర ప్రాంతాల నుంచి మా ప్రాంతానికి భక్తులుగా వస్తున్నటువంటి అందరికీ మరి మీరు వారితో మంచి మర్యాదగా ఉంటుకుంటూ మరి వారిని గమ్యస్థానం చేసుకుంటూ చాలా వరకు మీకు ఉపాధితో పాటు వారికి సౌకర్యం చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
మరి ఇప్పటిదాకా మన పిల్లలు చెప్పినట్టు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఖచ్చితంగా మన శాసనసభ్యులు ప్రభుత్వం గారి దృష్టికి తీసుకెళ్ళి మరి సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేయడానికి నా వంతు కూడా కృషి చేసిన తెలియజేసుకుంటూ మన దానికి ఆహ్వానించేందుకు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చేందుకు నా తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను.